జీవీఎంసీ 73వ వార్డు టీడీపీ క్లస్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. జీవీఎంసీ 73వ వార్డ్ టీడీపీ క్లస్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగా బాలునాయుడు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీరామరాజ్యం నడుస్తోందని, అభివృద్ధి మరియు సంక్షేమంతో రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందని తెలిపారు. రాబో రోజుల్లో ఆ రాముడి ఆశీస్సులతో రాష్ట్రం, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం అనంతరం స్థానిక 73వ వార్డు ప్రజలకు శ్రీరాముల వారి ప్రసాదం మరియు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైస్ ప్రెసిడెంట్ కురణ్ దాస్ కృష్ణ, సీనియర్ టీడీపీ నాయకులు మొల్లి రాధాప్రకాష్, కరణం పెంటారావు, అజయ్ కుమార్, అప్పారావు, గోపి, దున్న లక్ష్మీనారాయణ, పంపన శ్రీను, కొలగాని శ్రీను, లక్ష్మీనారాయణ, రమేష్ నాయుడు, సోమినాయుడు, బాబ్జీ, మహిళా నాయకులు దేవి, రాణి, జ్యోతి, ఈశ్వరి, సంతోషిని, కుమారి, సత్య, ప్రియ, అధిక సంఖ్యలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా 73వ వార్డులో ఉన్న యావత్ ప్రజానికానికి, అలాగే ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి తరఫున, అలాగే నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారి తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి పాలనలో రాబోయే రోజుల్లో ఏదైతే నాడు శ్రీరాముడు పరిపాలించాడో, సుఖ సంతోషాలతో ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లారో, ఆ యొక్క ప్రజాపాలన ఈ కూటమి ప్రభుత్వంలో జరగాలని అభినవ శ్రీరాముడిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అభినవ లక్ష్మణుడిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హనుమంతుడిగా లోకేష్ గారి సాయంతో ఈ కూటమి రామరాజ్యం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నియోజకవర్గ పరిధిలో ఎవరైతే ప్రజానికం ఉన్నారో పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాలనలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇంకా అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా మరొక్కసారి శ్రీరామ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.